అండి అమాయకులు లిస్టు చదువుతాడు. ఈ అమాయకులు ఎవరయ్యా అంటే ఈవీఎంలు పగలగొట్టినటువంటి అప్రజాస్వామికవాదిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు. అదేవిధంగా మట్టి దగ్గర నుంచి గ్రావెల్ దగ్గర నుంచి మొత్తము అంత అవినీతి చేసి నోటికొచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ అమాయకుడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు. జోగి రమేష్ ప్రతిపక్ష నాయకులు ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి సందర్భం, ఆయన అనేకమైనటువంటి కేసుల్లో ఆర్థిక పరమైనటువంటి నేరారోపణలు అగ్రిగోల్డ్ దగ్గర నుంచి మొన్న కల్పి మద్యం దగ్గర వరకు ఎదుర్కొన్నటువంటి ఆయన జోగి రమేష్ అమాయకుడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి తన ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని రకాల తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి లిస్టు పదే పదే చదివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలని ఆయన అంతటా ఆయన చెప్పుకుంటున్నారు. ఇది నేను జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి నా ఆరోపణ ఏంటంటే, ప్రభుత్వము ఈ విధంగా ఫెయిల్ అవుతోంది అనేటువంటి విషయంలో మీరు చెప్పినటువంటి అన్ని నిజమైతే ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి సమయంలో మీరెందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితం అవుతున్నారు? మీరు ప్రజల తరఫున మాట్లాడండి, పోట్లాడండి, అప్పుడు మీ ప్రజలు అండగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక పరకామణికి సంబంధించినటువంటి